స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం కానుంచి మనం కొన్ని వచనాలు చూస్తే చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మనం చాలా చాలా ధరించుకుంటా ఉన్నాం. బంగారమే కావచ్చు, అంటే మరి వస్త్రాలే ఫ్యాషన్ వస్త్రాలే కావచ్చు, మరి బూట్లు, మరి అనేకమైనటువంటి ఖరీదు గల అంటే మరి చెప్పులు కావచ్చు, అనేకమైనవి ధరించుకుంటా ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే అపవాదిని ఎదిరించుటకు ఏంటంటే శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవులైనటువంటి మనము ప్రాముఖ్యంగా ఈ లోకమయం వైపు లోకంలో ఉన్నటువంటి వాటి మీద మనస్సు ఉంచక పరలోక సంబంధమైనటువంటి వాటి మీదే మన మనస్సు ఉంచాలి. వాటిని ధరించుకోవాలి. వాటి మీద మన విశ్వాసం కొనసాగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారమైనటువంటివి ధరించుకుంటూ అంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం కదా, వీటి విషయంలో ఒక ఆమె బంగారపు గొలుసు ధరించుకొని వెళ్తా ఉంది. అనుకోకుండా ఒక అతను వచ్చి ఆ మెడలో ఉన్నటువంటి బంగారపు గొలుసు లాక్కొని వెళ్తా ఉన్నాడు. ఆమె మరి చూడని ఆ దొంగడు ఎప్పుడైతే లాగుతా ఉన్నాడో అడ్డం పడిపోయింది, రోడ్డు మీద పడిపోయింది. వెంటనే లాగి వచ్చి తప్పించేసింది. చూడండి, ఆగం అయిపోయింది. ఇలాగ చూస్తూ ఉంటే తగు మాత్రము అలంకరించుకోమని బైబిల్ అంటే ఏమి పెట్టకూడదని చెప్పలేదు, కానీ తగు మాత్రము అలంకరించుకోండి, తగు మాత్రము ధరించుకొనుడి అని లేఖనములు సెలవిచ్చినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం కదా. సరే, అవి ఈ లోకానుసారమైనవి. వాటిని వల్ల మనం ఏదో పేరు కోసమో గొప్ప కోసమే ధరించుకుంటాం. కానీ ఇప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలంటే దాన్ని ధరించుకుంటే మనం ఏం చేస్తుంటే అపవాదిని వాటి తంత్రములను ఎదిరించుటకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది వాడి తంత్రములను ఎదిరించాలంటే ఈ లోకములో వాడు కుయుక్తి కలిగిన వాడు అపవాది అయినటువంటి వాడికి ఒక పేరు సాతాను, మరొక పేరు ఏంటంటే అపవాది అంటే సాతాన్ అని కూడా రాయబడతా ఉంది అక్కడ పుట్టిలో చూస్తే. ఈ సాతాను గాడు ఈ లోకములో ఉన్న ప్రతి మనిషిని శారీరకంగా, ఆర్థికంగా, అనారోగ్యంగా అంటే ఏం చేశాడంటే నష్టపరుస్తూ ఉన్నాడు. చూడండి, చెడు వ్యసనాలకు బానిసలు చేశాడు. సాయంత్రం అయితే కొంతమందికి ఆ మందు తాగలేకపోతే ఉండలేకపోతున్నారు. పగలంతా ఎర్ర ఎండలో కష్టపడి అంటే ఒక 4 రూపాయలు వచ్చినాయి అనుకుంటే ఆ 4 రూపాయల్లో ముందు ఆ 4 రూపాయల్లో ఏంటంటే మొదటి డబ్బులు లేకపోతే ఆ మొదటి ధనం అక్కడ చెల్లించి రావాల్సింది అన్నట్టుగా అంటే ఆ మందు కొట్లో పెట్టి వస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చెడు అలవాట్లు అనేక మంది అనేకమైనటువంటి చెడు అలవాట్లకు బానిసలు అవుతూ ఉన్నారు. యవనస్తులు డ్రగ్స్కి చూడండి, అది తాగలేకపోతే వాళ్ళు అది తినలేకపోతే ఉండలేకపోతా ఉన్నారు. ఇంకా మందు తాగలేకపోతే నిద్ర పట్టట్లేదు అంటారు. అనేక రీతిలుగా అది అలుముకుంది. సరే, తాగుతున్నారు, చేస్తున్నారు, దాని ద్వారా ఆరోగ్యం ఉందా అంటే రోజుకు వారి ఆరోగ్యం ఏమవుతుందంటే క్షీణిస్తూ ఉంది. ఆ రోజుకు వారి ఆరోగ్యము అంటే మరి పతనం అయిపోతా ఉంది. ఇలాగా చూస్తే ఈ సాతానుగాడు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రాముఖ్యంగా దేవుని పిల్లలైనటువంటి వారిని ఏంటంటే పరలోకానికి వెళ్ళనీయకోకుండా వాడు ఖచ్చితంగా వాడితో పాటు నరకానికి తీసుకొని వెళ్ళాలనేది వాడి యొక్క ఉద్దేశము. కనుక లోకంలో ఎవరిని మృంగుదామని గర్జించు సింహంలాగా వాడి లోకంలో తిరుగుతూ ఉన్నాడు. వాడు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి వాడు ఎవరినైనా టచ్ చేస్తాడు, ఎవరినైనా ఇదిగో బలహీనపరుస్తాడు, ఎవరినైనా ఏదైనా చేయగలుగుతాడు. కనుక
వాడి కుయుక్తి వెరిగినటువంటి మనం ముందే దేవుని యొక్క వాక్యం మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. కనుక మనకి మెలకు అనేది ఉండాలి. చూడండి, మనము ఆ సాతాను గారిని ఎదిరించాలంటే ఏం ధరించుకోవాలంట? దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఆ సర్వాంగ కవచం అనేది దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చినప్పుడే దాన్ని మనం ధరించుకోవాలి. దేవుని దగ్గర అది మనకు దొరుకుతుంది, డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదండి. అంటే సాతాన్ని ఎదిరించడానికి మన ఇంట్లో వాళ్ళని తెచ్చుకుందాంలే, లేకపోతే మన పూర్వీకులదులే అంటానికి కాదండి. అది దేవుడిచ్చే సర్వాంగ కవచము. ఆ సర్వాంగ కవచము ధరించుకోవాలంటే ఏం చేయాలి? ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏం చెప్తా ఉందంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సర్వాంగ కవచము ధరించుకునేటువంటి మనము క్రైస్తవ జీవితంలో అనుభవం కలిగి ప్రార్థనా పరులుగా, ఏమంటే రక్షణ మారు మనసు కలిగి, ఏమంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలుభాగస్తులుగా ఉంటూ ఈ లోకాన్ని ఏంటంట, ఈ లోకాన్ని మనం ఏం చేయాలంట? ద్వేషించాలి. పరలోక సంబంధమైనటువంటి వాటి మీద మన మనసు ఉంచాలి. అందుకోసమే మనకి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నాడంటే, నేను సమస్తమును పెంటతో ఎంచుకున్నాను అంటాడు. నేను క్రీస్తుతో కూడా ఏమన్నా సిలువేయబడ్డాను అంటాడు. నేను జీవించేవాడు నేను కాదు, కానీ నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. అంటే ఈ సర్వాంగ కవచం దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలంటే ఖచ్చితంగా అంటే మనం అనే గర్వం తొలగించుకోవాలి, తీసేసుకోవాలి. లోక ఆశలు పెంటతో సమానంగా తీసేసుకోవాలి. ఏప్రిల్కి రాసిన పత్రికలో మోషే అంటాడు, మోషే పెరిగి పెద్దవాడయ్యి ఐగుప్తు ధనమును కంటే ఏంటంట క్రీస్తు విషయమై నింద మేలని అంటే గొప్ప భాగ్యం ఎంచుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు ధనము, ఐగుప్తులో ఉన్నటువంటి పేరు ప్రతిష్టల కన్నా క్రీస్తు విషయమైనటువంటి ఒక శ్రమ మేలు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు ఒక మేలు, దేవుని కొరకు ఒక శ్రమ పడటం అనేది మరి మేలని ఎంతో ఖచ్చితంగా వాటి సమర్పణ జీవితం కలిగి ఉన్నారు. వారు దేవుని అంటే ఓర్చుకొని సహించినటువంటి మనసు కలిగి ఉన్నారు. ఖచ్చితంగా దేవుని పిల్లలు మనం ఆలోచన చేస్తే ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకుంటే ఏంటంటే చూడండి, ఖచ్చితంగా ఇక్కడ కొన్ని విషయాలు మనకి బాహాటంగా ప్రభువు మనకు తెలియజేశాడు. అందుచేతనే మీరు ఆపత్తిన మందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు సర్వ శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని ఏలయనగా మీ నడుమునకు సత్యని దట్టు కట్టుకుని నీతియను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధానం సువార్తమైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడి ఇవియు కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో దుష్టుడిని అగ్ని బాణాలను అర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ శిరస్రావణమును దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ప్రతి సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. ఈ సర్వాంగ కవచము ధరించుకునేటువంటి మనలో, పొందుకునేటువంటి మనలో ఏముండాలంటే ప్రాముఖ్యంగా ఏమంటే ఖచ్చితంగా మీరు సర్వాంగ కవచము ధరించుకునే వాళ్ళలో ఏముండాలంట? సత్యం ఉండాలంట, తర్వాత నీతి ఉండాలంట. అంటే మనం భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం, మనం చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనలో అంటే చాలా సత్యంగా జీవించాలి. అబద్ధపు మాటలు రాకూడదు, అబద్ధపు అలవాటు, అబద్ధమైనటువంటి తెగుళ్ళు, అబద్ధమైనటువంటి ఆలోచన మన సత్యముతో అంటే నీతితో నిజాయితీతో ఉండేటువంటి
ఆలోచన ఉండాలి. ఇక్కడ దేవుడు మనకి చూపిస్తూ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని ఎందుకు అన్నాడంటే, అన్ని లోకంలో మనం కొద్ది దినాలే బ్రతుకుతున్నప్పటికీ అంటే సత్యముతో మనం జీవించాలి. అంటే కళ్ళబొల్లి పాటలు లేకపోతే అంటే మనము అబద్ధపు మాటలు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటే అది మన సత్యం కాదని. ప్రియదేవుని ఖచ్చితంగా మనం సత్యంలో జీవించాలంటే అంటే ఈ లోకాన్ని మనం ఖచ్చితంగా ఏంటంటే ఈ లోక ఆశలను ప్రాముఖ్యంగా చెప్పబడే మాట ఏంటంటే విడిచిపెట్టాలి. లోకంలో ఉంటూ లోకానికి దేవునికి దగ్గరగా ఉండాలంటే జీవించలేం. దేవుని యొక్క వాక్యం ఉండాలంటే ఒక వరలో 2 కత్తులు దూరం అంట. అంతేకాకుండా ఒక దాసునికి ఒక యజమాని, 2 యజమానులకి ఒక దాసుడిగా ఉండలేరంట. 2 పడవల మీద కాలేయలేమంట. ఇట్లాంటి కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రియ దేవుళ్ళరా దేవుడు విషయంలో మనం దేవుని విశ్వాసం కలిగి సత్యముగా జీవించాలి. అబద్ధపు మాటలు, అబద్ధపు ఆలోచనలు, అబద్ధమైనటువంటి తలంపులు మన హృదయంలోనికి రాకూడదు. ఇది యథార్థత. అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఏంటంట నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా తీసుకునేటువంటి వారంగా ఉండాలి. నీతి ఉండాలి. ఇవి మనకి తోడు, ఇవి మనల్ని కాపాడుతున్నాయి. అంటే ఇంకా మనం చూస్తూ ఉంటే సర్వంగ కవచంలో మనకి ఏం కనబడుతుందంటే ఖచ్చితంగా నడుముకు ఏంటంట ఏలయనగా నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధానమైనటువంటి సిద్ధ మనస్సు జోడులను తొడుక్కొని పాదాలకు ఉంటాయి కదా, దాని గురించి ఏం చెప్పబడతా ఉందంటే జోళ్ళు అన్నాడు. జోళ్ళు అంటే ఏంటంట మన పాదాలు మనం ఎండలో నుంచోవాలన్నా రోడ్డు మీద నడవాలన్నా ఖచ్చితంగా మన పాదాలకు జోళ్ళు ఉంటేనే మనం నిలబడగలుగుతాం. లేకపోతే ఆ అరికాళ్ళు చాలా శుతిమెత్తలుగా ఉంటాయి. ఖచ్చితంగా అవి అంటే ఒక చిన్న రాయి తగిలినా ఓర్చుకోలేము, చిన్న కాళ్ళు కాలినా ఓర్చుకోలేము. అనేకమైనటువంటి బలహీనతలు ఉంటాయి. అవన్నీ తట్టుకోవాలంటే ఏం కావాలంట ఖచ్చితంగా ఆ పాదాలకు జోళ్ళు కావాలి, చెప్పులు కావాలి. 10 రూపాయల చెప్పుల 100 రూపాయల చెప్పుల కాదు, ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ చెప్పులు ఉంటే వాళ్ళు ఎక్కడైనా నిలబడగలరు. ఎండైనా నిలబడతారు, అంటే ముళ్ళ తుంపలైనా నిలబడతారు. అది దేవుని యొక్క వాక్యం తెలిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నిలబడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పడేసే వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క వాక్యము తెలుసుకోవాలని కూడా దేవుని యొక్క వాక్యము తెలియజేయబడతా ఉంది. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే చూడ ప్రియా దేవునిలాగా ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకుని అదేంటంట శక్తిమంతులగుదురు మరియు ఏంటంట మీరు దుర్దినమున అగ్ని బాణములో ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఏం పట్టుకుంటే డాలు. ఈ డాలు ఎట్లాంటిదంటే విశ్వాసము కలిగిన డాలు. విశ్వాసం మనం ఉంటే అనేక మంది మన మీదకి అగ్ని బాణాలు లాంటివి వేస్తూ ఉంటారు. మనం విశ్వాసాన్ని చెడగొడతానికి, భక్తిని చెడగొడటానికి మన బంధువులే కావచ్చు, మన చుట్టాలే కావచ్చు, అనేక మంది కూడా దేవుని బిడ్డలుగా ఏం చేస్తారంటే మన మీద నిందలేస్తారు, అవమానపరుస్తారు. లేనిపోయిన తగాదు, లేనిపోయిన నిందలు, లేనిపోయిన గొడవలు వస్తూ ఉన్నప్పుడు ఇదిగో నువ్వు దేవుడిని నమ్ముకున్న విశ్వాసం మర్చిపోమా. విశ్వాసురాలని అంటే మీరు అమూల్యమైన రక్తం చేత అంటే నిర్దోషమైన రక్తం చేత కడిగిబడి ఉన్నారని మీరు ఎరగరా అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసంలో అయ్యో చిన్నదానికి కొద్దిదానికి మనం లోబి పడకూడదు, తొందరపడకూడదు. అంటే గబక్కన వాళ్ళు ఏదన్నా అంటే మన విశ్వాసం దేవునికి అప్పు చెప్తారు. యేసు ప్రభు వాళ్ళు లాంటి వాడే అంటే ఎంత సహించాడు, ఎంత ఓర్చుకున్నాడు. నీలో ఏది ఓర్పు, నీలో ఏది సహనం? ఎవరన్నా కానీ ఓర్చుకోలేకపోతున్నావే. నీలో ఎవరున్నారు? సమాధానం ఉందా? నీలో సంతోషం ఉందా? నీలో ఏముందంటే గర్వం ఉంది, అహంకారం ఉంది. అందుకోసం ఓర్చుకోలేకపోతున్నాం. అపోస్తలుడైన పౌలు నేను సమస్తం ఏంటంట నేను వెంటతో ఎంచుకున్నా, క్రీస్తు సిలువ వేయబడ్డా అన్నాడు. నిజంగా అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడి రాత్రి కాల సమయంలో తెలియజేస్తా ఉన్నాడు. అగ్ని బాణాలు ఆర్పుతాం చూడండి. అది ఏంటంట అగ్ని బాణాలు ఆర్పాలంటే విశ్వాసం అనే డాలు కావాలి.
మరియు రక్షణను స్థిరస్రావణం కావాలి. ఈ తలకి ఏంటంట రక్షణ అనేటువంటి స్థిరస్రావణం. హెల్మెట్ ఖచ్చితంగా మనకు ఉండాలి. లేకపోతే దుష్టుడు ఏం చేస్తాడంటే తల మీద వాడు గురి పెడతాడు. అదే మన తల చుట్టూ హెల్మెట్ ఉందనుకోండి, ఆ దుష్టుడు ఆ తలని ఏం చేయడాడు. ఈ తల అంటే ఏంటంటే రక్షణకు సూచనగా చెప్తాడు. రక్షణ మనం ఖచ్చితంగా రక్షించబడి ఉంటే, అంటే ప్రభువుని కలిగి ఉంటే, ప్రభువుని ఇదిగో నా కొరకైన కల్వరిగిరిలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని విశ్వాసం నీలో కనుక నాలో కనుక ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడే దేవుడు, దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు. అది రక్షణతో పోల్చబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డరా, అమ్మి రక్షించబడిన వాడు ఏంటంట మనం చూస్తూ ఉన్నాం కదా. మనం ఎప్పుడైతే దేవుడు ఏంటంట మనం చూసినప్పుడు, దేవుడిని మనం గుర్తిరిగినప్పుడు మనం ఖచ్చితంగా రక్షించబడదు. నమ్మని వానికి ఏమన్నట శిక్ష, ఖచ్చితంగా శిక్ష ఉందనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ప్రియ దేవుడు, ఇంకా మనం ముందుకు వెళ్తా ఉంటే చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపనలను ఏంటంట ప్రార్థనలను చేయించు విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ఏం కావాలంట విజ్ఞాపనలు కావాలంట, మెలకువతో కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇదే సర్వాంగ కవచం. దీన్ని ధరించుకుంటున్నటువంటి మనం సాతాను గడే కుయుక్తిని ఎదిరించగలుగుతాం. ప్రత్యేకంగా మన విజ్ఞాపన మెలకువతో ఉండాలి. ఎటు నుండి ఏ సమస్య సాతాను గడి తీసుకొస్తాడో కనుక మనం ఖచ్చితంగా సమయం అనక ఆ సమయం అనక మనం ఏంటంట ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంట ప్రార్థన అనేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఇదే ఆత్మన్న ఖడ్గము అని చెప్పబడుతుంది. ఆత్మ వలన ప్రతి సమయాన్ని మనం ప్రార్థన చేయాలి. వాక్యం ఖడ్గం మన చేతిలో ఉన్నప్పుడు అంటే ఈ వాక్యాన్ని పట్టుకొని మనం ఖచ్చితంగా మెలకువ కలిగి ప్రభువా నేను కాపాడే రక్షించాయని ఖచ్చితంగా ప్రార్థన చేయగలుగుతాం. వాగ్దానం ఎత్తి అంటే మనం ప్రార్థన చేయగలుగుతాం. ప్రార్థన ఎలాంటిదంటే బహుబలమైనదంట. పట్టుదలతో ప్రార్థన చేస్తే సర్వాంగ కవచను ధరించుకుంటాం. ఆ సర్వాంగ కవచం వల్ల ఉపయోగం ఏంటంటే సాతాను గారిని ఓడిస్తామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. అది మాకు దేవుడు దీవించుకున్నాం. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, అయ్యా మీ కొంచెం